హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక వాకరౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. రెనాల్ట్ ట్రైబర్. సో ఎంపీవీ సెగ్మెంట్లో మన ఇండియన్ మార్కెట్లో ఉన్న రెండు కార్స్ ప్రజెంట్ బడ్జెట్లో వచ్చేవి. ఒకటి ఎర్టిగా అండ్ సెకండ్ ట్రైబర్. ఎర్టిగా వచ్చి ఫేస్ లిఫ్ట్ ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ట్రైబర్ ఎప్పుడు వస్తుందో అని 2 years నుంచి వెయిట్ చేస్తే లాస్ట్కి 2025 మిడ్లో అయితే లాంచ్ చేశారు. సో ఈసారి పెద్దగా చేంజెస్ ఏం లేవు, కేవలం డిజైన్ చేంజెస్ ఉన్నాయి అండ్ చిన్న ఫీచర్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అనేది చేశారు. బట్ ఏవైతే మేజర్గా 5 ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన ఫీచర్స్ ఉన్నాయో అవి మాత్రం చేయలేరు. అవి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అందుకు అది మంచి విషయమే, ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది కాబట్టి ప్రైస్ కూడా పెద్దగా పెంచలేరు. సో నాకు తెలిసి 6,30,000 నుంచి మనకు ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ వచ్చి టాప్ ఎండ్ వచ్చే వరకు 9,40,000కి ఎండ్ అవుతుంది. అండ్ ఈసారి వేరియంట్స్ యొక్క పేర్లు కూడా మార్చారు. సో బేస్ మోడల్ అయితే ఆథెంటిక్ అంటారు, నెక్స్ట్ దాని సెకండ్ బేస్ ఎవల్యూషన్ అంటారు, నెక్స్ట్ టెక్నో వేరియంట్ అని అంటారు, నెక్స్ట్ మీరు ఇప్పుడు చూస్తుంది ఎమోషన్ వేరియంట్, ఇది టాప్ మోడల్ అంటారు. సో ఆన్ రోడ్ ఒక్కసారి మీకు ఎస్టిమేటెడ్గా చెప్తాను. బేస్ మోడల్ అయితే ఆన్ రోడ్ వచ్చేసి 7,72,000 వరకు పడుతుంది. అండ్ టాప్ ఎండ్ వచ్చే వరకు ఆన్ రోడ్ మనకు 11,43,000 పడుతుంది. అంటే ఇది కంపెనీ మీద తీసుకున్నట్లయితే, ఇండివిజువల్గా తీసుకుంటే ఒక 20,000-30,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఎస్టిమేటెడ్ ప్రైస్ మాత్రమే, ఎగ్జాక్ట్ కనుక్కోవడానికి డీలర్ యొక్క కాంటాక్ట్స్ అనేది స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. బట్ 11,40,000కి మనకు టాప్ ఎండ్ ఇస్తున్నారు 7-seater కార్ అంటే డీసెంట్ ఫీచర్స్ తోటి రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. అండ్ ఈసారి కలర్స్ కూడా 2 కొత్త కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మీరు చూస్తుంది ఆరెంజ్ కలర్, ఇది యాక్చువల్గా దీని పేరు ఆంబర్ టెరాక్టో విత్ మిస్టర్ బ్లాక్ రూఫ్ ఒక కలర్ ఒకటి చూస్తున్నారు. అండ్ ఇంకోటి దీని ఆపోజిట్లో ఉంది షాడో గ్రే విత్ మిస్టరీ బ్లాక్ రూఫ్. ఈ 2 కొత్త కలర్స్తో లాంచ్ చేశారు కాబట్టి ఈ 2 కలర్సే వాకరౌండ్గా తీసుకొచ్చాను. ఇంకా ఒక్క సెకండ్ కూడా మీరు టైం వేస్ట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు అండ్ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మనం ఏది మాత్రం ఆలస్యం చేయకుండా. సో ముందుగా మనకు కీస్లో ఒక సీక్రెట్ ఫీచర్ ఏంటంటే స్మార్ట్ ఫీచర్. సో కార్డ్ కీలోనే లోపల మనకి ఇలా అన్లాక్ చేసుకుంటే ఎమర్జెన్సీ కీ అనేది మాన్యువల్ కీ ఒకటి వస్తుంది, చాలామందికి తెలియదు ఇది. అండ్ బ్యాటరీ కూడా డౌన్ అయినప్పుడు కీస్లో మీరు ఇక్కడ నుంచి రీప్లేస్ అనేది చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, సింపుల్ ట్రిక్ ఇది. సో కార్డ్ కీస్ ఇంతకుముందు డిజైన్ లాగానే అలాగే ఉన్నాయి. లాక్ అన్లాక్ 2 మాత్రమే ఉంటాయి. హెడ్ లైట్స్ ఫాలో మీ కానివ్వండి, బూట్ ఓపెనింగ్ లాంటివి జస్ట్ బటన్స్ ఇచ్చారు, డమ్మీ మాత్రమే. కీ కార్డ్ పైన మనకు లోగో కూడా ఫైనల్గా చేంజ్ అయింది, కీస్ అయితే సేమ్ డిజైన్. ముందుగా ఫ్రంట్ నుంచి చూస్తే న్యూ రెనాల్ట్ లోగో అని చూడొచ్చు. ఇది ఎందుకు ఇస్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో డస్టర్ రాబోతుంది కాబట్టి వాటి కోసం లోగోని చేంజ్ చేస్తుంది. ఇప్పటి నుంచే కొత్త గ్రిల్ అనేది చూడొచ్చు. ఫైనల్గా ట్రైబర్లో న్యూ ఫ్రంట్ ఫ్యాసియా గ్రిల్ చేంజ్ అయింది బ్లాక్తో. హెడ్ లైట్స్ డిజైన్ కూడా మారింది. అలాగే మనకు ఇండికేటర్ బల్బ్స్ ఉన్నాయి కానీ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి డిఆర్ఎల్స్తో పాటు చూడవచ్చు మనకు. అండ్ బంపర్స్ డిజైన్ మారింది. ఫాగ్ లైట్స్ కూడా ఫైనలీ ఎల్ఈడి ఫాగ్ లైట్స్ యాడ్ చేశారు. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఫ్రంట్ అనేవి కొత్త ఫీచర్ వచ్చేసింది. కింద స్కిడ్ ప్లేట్స్ కూడా రీడిజైన్ అనేది చేశారు, కింద బంపర్స్ అంతా రీడిజైన్ చేశారు. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ 2 కూడా కొత్త ఫీచర్స్ ఫంక్షన్స్ అనేవి యాడ్ చేశారు. ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, స్టెబీ యాంటీనా లాంగ్, అలాగే కొన్ని ట్రెడిషనల్ డిజైన్స్ అలాగే పెట్టేశారు. డైమెన్షన్స్ అయితే సేమ్ అదే, 4 మీటర్ లెంత్లోనే 7-seater కార్ వస్తుంది. అండ్ 182 గ్రౌండ్ క్లియరెన్స్తో పాటు వస్తుంది ఈ కార్ అనేది. సో బేసిక్ స్టాండర్డ్. అండ్ ఫస్ట్ ఫీచరే ఫేస్ లిఫ్ట్లో నేను ఎక్స్పెక్ట్ చేసింది అలాయ్స్ అయితే రాలేవు. చూడడానికి ఎగ్జాక్ట్ అలాయ్లో ఉంటాయి కానీ అలాయ్ లాంటి వీల్ క్యాప్స్ చూడొచ్చు మీరు. సో న్యూ రెనాల్ట్ లోగో, సిఎట్ సెక్యూర్ డ్రైవ్ టైర్స్, సెక్షన్ కూడా 185, 65, 15 inches ఏంది 16 అని అప్డేట్ చేయాలి టాప్ మోడల్లో. ఫ్రంట్లో డిస్కో, వెనకాల డ్రమ్ కామెంట్, సస్పెన్షన్ కూడా సేమ్, ఏం మారలేదు మ్యాక్ పర్సనే. సో ఓఆర్విఎమ్స్ డిజైన్ సేమే, ఎల్ఈడి ఇండికేటర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఫోల్డబుల్తో పాటు. ఇది టాప్ అండ్ ఈ కలర్లో కొత్త కలర్లో డ్యూయల్ టోన్ రూఫ్తో పాటు వస్తుంది, బ్లాక్ రూఫ్. అండ్ స్లోపింగ్ రూఫ్ చూడొచ్చు, హెడ్ రూమ్ బెటర్ అవుతుంది. అండ్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనేవి ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్లో కాంట్రాస్ట్గా వస్తాయి. 40 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. వెనకాల డ్రమ్ బ్రేకే, డిస్క్ అనేది అప్డేట్ చేయలేరు. ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ సేమ్ అదే ఉంటుంది, ఏం మారలేదు. ఇది సైడ్ నుంచి. ఇంకా వెనకాల నుంచి చేంజెస్ ఏంటంటే టైల్ లైట్స్ డిజైన్ మారింది, ఇది బాగుంది, నచ్చింది నాకు. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వచ్చాయి కానీ ముంగట వెనక టర్న్ ఇండికేటర్స్ అనేవి స్టిల్ బల్బ్స్ ఇవ్వడం, ఇది ఒకటి. అండ్ న్యూ రెనాల్ట్ లోగో అనేది చూడొచ్చు వెనక కూడా. అండ్ దాంతోపాటు ట్రైబర్ బ్రాండింగ్ అని టెలిగేట్ సెంటర్లో ఉంటుంది. కింద బంపర్స్ కూడా స్లైట్లీగా రీడిజైన్ అనేది చేశారు మనకు ఫేస్ లిఫ్టెడ్ నుంచి. నెక్స్ట్ ఇంకా మనకు ఫీచర్స్ గురించి మాట్లాడితే వైపర్ వచ్చేసింది, వాషర్ వచ్చేసింది, ఇక్కడ చూడొచ్చు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వచ్చింది, డిఫాగర్ కూడా వచ్చింది. అండ్ టాటా వాళ్ళలాగా క్యాంపెయినింగ్ లాంటి లోగోస్ కూడా ఇస్తున్నారు ఈ కార్కి. సో బూట్ స్పేస్ గురించి మాట్లాడదాం ఒక్కసారి మనము. సో కంపెనీ అయితే జస్ట్
అన్ని సీట్స్ లేపిన తర్వాత అయితే థర్డ్ రో తర్వాత 84 లీటర్స్ మాత్రమే ఉంటుంది. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి తప్పితే ఇంకేమీ రావు మనకు దీంట్లో. సో సీట్స్ని ఫోల్డ్ చేసుకుంటే కనుక 625 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సీట్ని ఫోల్డ్ చేస్తే అరౌండ్ 200+ లీటర్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనము. సో టోటల్ 2 సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే కనుక ఇక్కడ రాశారు మీకు క్లియర్గా చూడొచ్చు 625 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది. బట్ అప్పుడు 5 సీటర్గానే వాడుకోవాలి, మరి మీరు 7 సీటర్ రాదు. టూల్ కిట్ ఇచ్చారు, స్పేర్ వీల్ కిందనే ఉంటుంది, స్టీల్ వీల్ అనేది 15 ఇంచెస్. ఇక్కడ కొంచెం కప్ హోల్డర్ లాంటివి ఉన్నాయి, మొబైల్ హోల్డర్. పైన థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ వచ్చేసాయి, డోర్ హ్యాండిల్స్ టైప్ వచ్చాయి హ్యాండిల్స్. అండ్ ఇది యాక్చువల్గా అడల్ట్ సీట్స్ అయితే కాదు, చైల్డ్ సీట్సే. కాకపోతే వాళ్ళకు కూడా సపరేట్ 12 వోల్ట్ సాకెట్ ఇచ్చారు. పిల్లలు కూడా గేమ్స్ ఆడుకోవాలి కదా మరి ట్యాబ్లెట్లో. సో ఇది 50-50 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. రివర్స్ కెమెరా ఇక్కడే వచ్చేస్తుంది మనకు. సో అడల్ట్స్ కంటే చైల్డ్ సీట్స్ అనేవి చెప్తాను అది కూడా ఎందుకో. ఇంటీరియర్ ఫస్ట్ లుక్ చూస్తే మనకు ఫస్ట్లీ వైడర్ డోర్స్ ఓపెనింగ్ ఉన్నాయి అండ్ డోర్స్ కూడా వైడ్గా ఉన్నాయి, వర్టికల్ అనే వైడ్ విండోస్తో పాటు. డోర్ హ్యాండిల్స్ సేమ్ డిజైన్, లాక్ సిస్టమ్ ఇంకా అదే ఉంది, ఏం మారలేదు. హార్డ్ ప్లాస్టిక్స్ కూడా అలాగే ఉన్నాయి. డీసెంట్. ఇంకోటి ఏంటంటే ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఒకటి మిస్ అయింది, అది డిసప్పాయింట్ చేసింది. లెదర్ సీట్స్ మిస్ అయ్యాయి, అది కూడా డిసప్పాయింట్ చేస్తుంది. ఈ ఫీచర్స్ మిస్ అయ్యాయి. అండ్ కాకపోతే సీట్స్ ఏంటంటే కొంచెం బెటర్ కుషనింగ్ అయింది అంటున్నారు, అండ్ స్లైడింగ్ ఫంక్షన్ ఇవన్నీ బెటర్ అయ్యాయి ఇప్పుడు. సో ఒకసారి కంఫర్ట్ చూపిస్తాను. రియల్గానే బెటర్ అయింది. అండర్ సపోర్ట్ బాగుంది, డీసెంట్ నీ రూమ్ ఉంది స్కూప్ డోర్ మ్యాగ్జిన్ హోల్డర్స్తో. హెడ్ రూమ్ అయితే ప్లెంటీగా ఉంటుంది, ఎందుకంటే స్లోపింగ్ రూఫ్ ఉంది కదా మనం చూసాం ఇందాక. అండ్ హ్యాండిల్స్ ఉన్నాయి, పైన హోల్డర్స్, ఎల్ఈడి లైట్స్ వచ్చాయి, బల్బ్ స్టాండ్వి. ఇది థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెంట్, సెకండ్ రో వాళ్ళకి పైన ఇచ్చిండే బాగుండేది. 12 వోల్ట్ సాకెట్ ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ మనకు కూల్ గ్లోబ్ బాక్స్ ఒకటి వస్తుంది, చూపిస్తాను. డాష్ బోర్డ్ అయితే మారింది కొంచెం. సో సీట్స్లో ఏంటంటే 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ లేదు, సెంటర్ హెడ్ రెస్ట్ లేదు. సెంటర్ ప్యాసింజర్కి ఒక సీట్ బెల్ట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు, ఐసోవిక్ చైల్స్ మౌంట్స్ ఉన్నాయి. సో బ్లోవర్ కంట్రోలర్ ఒకటి ఉంది వెనకాల వాళ్ళకి, ఫ్యాన్ స్పీడ్ అనేది. అండ్ ఇది కూల్ గ్లో బాక్స్. సో సెంటర్లోనే కూల్ గ్లో బాక్స్ వచ్చేసింది. ఆర్మ్రెస్ట్ మిస్ అయింది ఫ్రంట్ వాళ్ళకి. బాటిల్స్ అన్నీ కూల్ చేసుకోవచ్చు, గుడ్, ఇది బాగుంది. సెకండ్ రో వాళ్ళకి ఏసీ అనేది బీ పిల్లర్లో వస్తుంది, బట్ డైరెక్ట్గా పైన ఇచ్చుంటే బాగుండేది, డైరెక్ట్గా ఫేస్కి. సో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేసేసారు ఇప్పుడు సేఫ్టీ వైజ్గా. అన్ని బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తాయి. వెనక్కి వెళ్ళాలంటే జస్ట్ ఈ లివన్ ఇలా అనగానే మనకు కియా కెరెన్స్ లానే వన్ టచ్ టమ్నెల్ అయిపోతుంది, సీట్ అనేది ఎర్టిగాలా కాకుండా. బట్ ఈ సీట్స్ అయితే పెద్దవాళ్ళ కోసం అయితే కాదు, పిల్లల కోసం, అది కూడా బిలో 8 years వాళ్ళ కోసమే. మీ ఫ్యామిలీలో ఉన్నట్టయితేనే పర్చేస్ చేయండి కార్ని, ఎందుకంటే యూజ్లెస్ సీట్స్ ఇవి అడల్ట్స్కి అస్సలు షార్ట్ జర్నీస్ కూడా పనికిరావు. నేను చెప్తున్నాను కదా, కంఫర్ట్ వైజ్గా అయితే వరస్ట్ ఉంటాయి. ఓన్లీ పెద్దవాళ్ళు మధ్యలో అయితే ముగ్గురు అయితే కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం దాంట్లో. ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాము. ఫ్రంట్లో ఒకటి, కో ప్యాసింజర్ నుంచి చూస్తే డాష్ బోర్డ్లో డిజైన్లో కొంచెం ఈ టెక్స్చర్ అనేది కొంచెం మారింది. డాష్ డిజైన్ అనేది కొత్తగా వచ్చింది ఫేస్ లిఫ్టర్లో. డ్యూయల్ గ్లో బాక్స్ అలాగే ఉంది, పైన ఒక గ్లో బాక్స్ వస్తుంది హార్డ్ ప్లాస్టిక్స్తో, కింద ఒక గ్లో బాక్స్ వస్తుంది, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. కంపార్ట్మెంట్ కూడా ఉంది మనకు. అండ్ సీట్స్లో వెంటిలేటెడ్ సీట్స్ కావాలంటే యాక్సెసరీస్ అవైలబిలిటీగా ఉందంట. అండ్ డాష్ క్యామ్ కావాలన్నా యాక్సెసరీస్ ఈ ఫేస్ లిఫ్టెడ్ మోడల్ నుంచి అవైలబిలిటీగా ఉంది. తొందరలో సిఎన్జీ కూడా, డీలర్ ఫిటెడ్ సిఎన్జీ కూడా ట్రైబర్లో అయితే అవైలబిలిటీగా వస్తుంది ఈ మంత్ ఎండింగ్ లోపు. సో ప్లాన్ చేసుకోండి. డ్రైవర్ సైడ్ కొత్త డాష్ బోర్డ్ డిజైన్, కొత్త స్టీరింగ్ వీల్, డ్రైవర్ డోర్స్లో 4 పవర్ విండో స్విచెస్, డ్రైవర్కి ఒక ఆటో స్విచ్ ఇస్తున్నారు, చైల్లో ఒకటి, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ ఇక్కడే ఇచ్చేస్తున్నారు మనకు టోటల్గా. సో బ్రాండెడ్ స్పీకర్స్ అయితే లేవు. డ్రైవర్ సీట్ ఒకటి మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ టాప్ ఎండ్లో అయితే వస్తుంది. డ్రైవర్ సీట్ మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లీస్ట్. ఇది ఆటోమేటిక్ కారు, దీంట్లో క్రూజ్ కంట్రోల్ రాదు. మాన్యువల్ కార్, అది మాన్యువల్ కార్, దాంట్లో క్రూజ్ కంట్రోల్ వస్తుంది, దీంట్లో క్రూజ్ కంట్రోల్ రాదు ఆటోమేటిక్లో. సో కీస్ అయితే ఇక్కడ ప్లేస్ చేసేద్దాం మనము. ఒకసారి డోర్ కూడా వేసేసి మిగతా ఫీచర్స్ చూపిస్తాను. దీన్ని స్టార్ట్ చేయాలంటే సెంటర్లోనే పుష్ బటన్ వస్తుంది. సో కైగర్ లాగా వన్ స్టార్ట్ చేయగానే సేమ్ క్లస్టర్ కైగర్ది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు మనకు. అండ్ ఇప్పుడు మేజర్ అప్డేట్ ఏంటంటే స్క్రీన్ సైజ్ కాదు, స్క్రీన్ అదే 8 inch ఇస్తున్నారు. చాలా డిసప్పాయింట్ చేసింది. నేను అట్లీస్ట్ 9 inch ఆర్ 10.25 inch వస్తుంది అనుకున్నాను, రాలేదు. అదే 8 inch స్క్రీన్లో ఇప్పుడు వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే వచ్చింది. దట్స్ ఇట్. సేమ్ స్క్రీన్, సేమ్ ల్యాగ్, సేమ్ టచ్ ఫీల్, అంతా సేమ్ ఉంటుంది. ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి అండ్ ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఉంటుంది. ఒక్క వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే వచ్చింది అంతే, ఇంతకుముందు వైర్తో ఉంటుండే. మిగతా డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్, డ్రైవ్ అనలైజర్స్ ఇవన్నీ కూడా కన్సెప్షన్స్ అన్నీ చూడొచ్చు. సెట్టింగ్స్లో వెళ్తే ఇవన్నీ బేసిక్ సెట్టింగ్, ఆడియో, డిస్ప్లే, డివైస్, సిస్టమ్ సెట్టింగ్స్ ఇవన్నీ తెలిసినవే. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీలో వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఒకటి చూడొచ్చు. మిగతా టచ్ గీచ్ అంతా కూడా సేమ్ అంతే ఉంది, అంతే రెస్పాన్స్ అంతా సేమే. అండ్ ఈ క్లస్టర్ కూడా కొత్తదేం కాదు, కైగర్లో మనం ఆల్రెడీ చూసాం టర్బో వేరియంట్స్లో లాంటివి. డిజిటల్ క్లస్టర్ వస్తుంది మనకు 7 inchది.
సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో, ఇది పర్లేదు. ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ కానీ, ట్రిప్ అనలైజర్స్ అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ కన్సప్షన్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ అంటాం, సర్వీస్ రిమైండర్, ఇంటర్వల్స్ 10,000 కిలోమీటర్స్, డోర్ వార్నింగ్స్, దీంతోపాటు మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్, టాకో స్పీడ్ కూడా డిజిటల్గా వస్తుంది, మీరు చూడొచ్చు. గ్రాఫిక్స్తో పాటు ఫ్యూయల్ గేజెస్ కూడా. స్టీరింగ్ డిజైన్ కూడా మార్చారు ఫేస్ లిఫ్ట్లో, స్లైట్గా డిజైన్ చేంజ్ అయింది, సాఫ్ట్గా ఉంది స్టీరింగ్ అనేది. ఆడియో మీడియా కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్ ఒకటి ఓన్లీ మాన్యువల్లో వస్తుందంట, ఆటోమేటిక్లో లేదు. అండ్ మాన్యువల్ ఏసీ ఇస్తున్నారు, ఇది కూడా ఒక డిసడ్వాంటేజే. సో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇవ్వాలి, అట్లీస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా పర్లేదు. పుష్ బటన్ వస్తుంది, డమ్మీ ఒకటి ఇచ్చారు, అండ్ యూఎస్బీ పోర్ట్ ఉంది. వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు, వైర్లెస్ ఛార్జర్ బదులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇచ్చిన బాగుండే నా ఒపీనియన్ అనేది, మీరు కామెంట్ చేయండి ఏందో. ఆటోమేటిక్ గేర్ లివర్ మనకు తెలిసిందే, ఇది సేమ్ డిజైన్, సేమ్ గేర్ లివర్, గేర్ బాక్స్ కూడా సేమ్ వస్తుంది ఆటోమేటిక్ది. సో మీరు చూడొచ్చు రివర్స్ కెమెరా క్వాలిటీ అంతా డీసెంట్. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఆర్మ్ రెస్ట్ కూడా మిస్ అయింది ఈసారి. సో వెంటిలేటెడ్ సీట్స్ కావాలన్నా, డాష్ కమ్ కావాలన్నా యాక్సరీస్లో పర్చేస్ చేయొచ్చు. అండ్ సిఎన్జీ కిట్ కూడా ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది డీలర్ ఫిట్గా. అండ్ మాన్యువల్ డిమింగ్ ఉంది, ఎల్ఈడి డోర్ లైట్స్ ఉన్నాయి వ్యానిటీ మిర్రర్తో పాటు, అండ్ బ్లూటూత్ మైక్స్ అనేవి పైన ఉన్నాయి. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ లేనిది మనం ఎక్స్పెక్ట్ చేసింది రాంది ఏంటంటే, సేమ్ ఇంజన్ ఇచ్చేసారు ఈసారి మనకు. సో అట్లీస్ట్ టర్బోన్ అనే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఫస్ట్ నేను 1.2 న్యాచురల్ యాస్పిరేట్ పెట్రోల్ వస్తుందేమో అనుకున్నా, అది రాలేదు. 1 లీటర్ సేమ్ ఇంజన్ ఇచ్చారు, ఎలాంటి రిఫైన్మెంట్ లేకుండా. అట్లీస్ట్ కైగర్లో ఉన్న 1 లీటర్ టర్బో ఇస్తారనుకున్నా, అది కూడా లేదు. బోనెట్ పైన వాషర్ డిజైన్ కూడా ట్రెడిషనల్గా అలాగే పెట్టారు. వుడ్ క్వాలిటీ మాత్రం ఇంకా నేనేం మాట్లాడలేను, డీలర్లో ఉన్నాను. సో 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది, 3 సిలిండర్స్ వస్తుంది, 71 bhp పవర్ తీస్తుంది, 96 Nm టార్క్ తోటి. 4 వాల్వ్స్ ఈ సిలిండర్, టోటల్ మనకు 12 వాల్వ్స్ ఉంటాయి. సో 5 స్పీడ్ మాన్యువల్తో వస్తుంది, అండ్ ఆటోమేటిక్ అనేది ఉంది ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. సో ఈ 71 bhp 7 మెంబర్స్కి హిల్ స్టే అయితే పుల్ చేయదని నేను అనుకుంటున్నాను, ఓనర్షిప్ రివ్యూస్లో కూడా విన్నాను. సో అట్లీస్ట్ 100 bhp లేనిది అయితే చాలా కష్టం. సో సిఎన్జీ ఇంకా పెట్టుకుంటే మాత్రం ఇంకా 50 bhp 60 bhp అయిపోతుంది, అది వేస్ట్ అని చెప్పాలి. మైలేజ్ కోసం చూసుకునే వాళ్ళైతే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఇంజన్ గురించి మేజర్ అప్డేట్ రాంది. ఒకటి అలాయ్ వీల్స్ రాలేవు. మెయిన్గా 2025లో సన్ రూఫ్ లేని కార్ 7 సీటర్లో ఇది ఒకటి ఫేస్ లిఫ్ట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రీమియం ఆడియో సిస్టమ్ లేదు, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లేదు, లెదర్ సీట్స్ మిస్ అయ్యాయి. అట్ ద సేమ్ సైజ్ ఆటో డిమింగ్ అయ్యారు, ఏమో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఆర్ ఆటోమేటిక్లో క్రూజ్ కంట్రోల్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఇంకో 1,00,000 ప్రైస్ పెంచినా పర్లేదు. బట్ చాలామంది కస్టమర్ టాప్ అండ్ చూస్ చేసుకునే ఫీచర్స్ కోసం కాబట్టి ఈ మెయిన్ ఫీచర్స్ ఫేస్ లిఫ్ట్లో అయితే చాలా మిస్ అయ్యాయి. మళ్ళీ ఎప్పటికో 2-3 ఇయర్స్కి కానీ ఫేస్ లిఫ్ట్ రాదు. సో అప్పటివరకు ఈ ఫీచర్స్ అన్నీ అవుట్డేటెడ్ అయిపోతాయని నేను అనుకుంటాను. బట్ ప్రైస్ మాత్రం ఆన్ రోడ్ 60,000 మాత్రమే పెంచారు ప్రీవియస్తో కంపేర్ చేస్తే. డిజైన్స్ వైజ్గా మాత్రం సాటిస్ఫైడ్ నేను. హెడ్ లైట్స్, బంపర్స్, ఫాగ్ లైట్స్, రెడ్ టైల్ ల్యాంప్స్, అండ్ ఇంటీరియర్ క్యాబిన్ డిజైన్, స్టీరింగ్ వీల్, వైర్లెస్ అనౌట్, యాపిల్ కార్ ప్లే, డిజిటల్ క్లస్టర్, ఇవన్నీ ఫీచర్స్కి 60,000 అయితే డెఫినెట్లీ వర్త్ అయితే ఉంటుంది. బట్ ఇంకొక 1 lakh టాప్ ఎండ్లో పెంచి కూడా నేను అడిగిన ఫీచర్స్ ఇచ్చుంటే మాత్రం ఇంకా బాగుండేది. బట్ అది కంపెనీ డిసైడ్ చేస్తుంది, బడ్జెట్లో చూసుకున్న 7 సీటర్కి ఒక మంచి కార్ అని చెప్పాలి. అండ్ మైలేజ్ వచ్చేసి కంపెనీ చెప్తుంది చిన్న ఇంజన్ అయినప్పటికీ 17 చెప్తుంది, బట్ రియల్ వోల్లో 14-15 అయితే ఎక్కడ కూడా సిటీ హైవే యావరేజ్గా కలుపుకొని టాప్ స్పీడ్ ఈ కార్ 140 వరకు అయితే ఈజీగా రీచ్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఈరోజు డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఆఫ్ న్యూ ఫేస్ లిఫ్టెడ్ రెనాల్ట్ ట్రైబర్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కార్కి సంబంధించి బైకర్స్ బోయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. ఎవరైనా రెనాల్ట్ కార్స్ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలనుకుంటే కూడా మీరు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, అండ్ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి మెసేజ్ చేయొచ్చు. ఆర్ మీ దగ్గర ఉన్న ఏ కార్ 2 వీలర్ అయినా కూడా ఓనర్షిప్ రివ్యూస్ మన ఛానల్లో స్టార్ట్ చేసాం. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి మీరు మెసేజ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి.